రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ పార్వతీ రాజేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని శివార్చన వేదిక వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శివ కళ్యాణ మహోత్సవం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో ఆలయము విస్తీర్ణ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో భీమేశ్వర ఆలయంలో భక్త జనాభాలకి భీమేశ్వర రూపంలో ఆ రాజరాజేశ్వర పరమేశ్వరుడు దర్శనమిస్తున్నటువంటి సమయంలో వచ్చినటువంటి శివ కళ్యాణం మొదటిసారిగా గతంలో రాజన్న ఆలయంలో ఆ తర్వాత చైర్మన్ ఛాంబర్ దగ్గర జరిపేటువంటిది. దినదినము అభివృద్ధి జరిగినట్టుగా వేలాది మంది భక్తులు ఈరోజు 70 నుంచి 80 వేల మంది భక్తులు వచ్చినట్టుగా భావిస్తున్నాం. వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా మొదటిసారిగా పార్కింగ్ ప్లేస్లో శివ కళ్యాణ వేదికను ఏర్పాటు చేసుకున్నటువంటి దానిపైన ప్రత్యేకంగా కళ్యాణాన్ని ఏర్పాటు చేస్తే అనేక మంది భక్తులు స్వయంగా ఆ కళ్యాణాన్ని వీక్షించేటువంటి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఈ గౌరవ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం గారి సౌజన్యంతో దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరు ప్రోటోకాల్ అధికారులు కూడా ఈరోజు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు శ్రీ శివ కళ్యాణ మహోత్సవంను వేదిక ద్వారా కన్నుల పండుగగా ఈరోజు వేలాది మంది భక్తులు తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట సందర్భంగా చెప్తూ రాజన్న ఆలయం ఇప్పటికే 150 కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ బడ్జెట్లో కూడా మరికొంత నిధులు పెట్టుకొని మరో 100 ఏళ్ళు కాదు మరో 1000 ఏళ్ళ వరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాజన్న సన్నిధిలో ఆలయ అభివృద్ధి కూడా జరుగుతున్న సందర్భంలో వచ్చినటువంటి శివ కళ్యాణ సందర్భంగా ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి ఆ రాజరాజేశ్వరిని వేడుకుంటున్నాడు. లోక కళ్యాణం జరిగే విధంగా మీ శివ కళ్యాణ సందర్భంగా లోక కళ్యాణం జరిగే విధంగా మీ ఆశీస్సులు మీ దీవెనలు ప్రజలందరికీ భక్తులందరికీ ప్రాంతానికి అందాలని ఆ పార్వతీ పరమేశ్వరుని రాజరాజేశ్వరి సందర్భంగా కోరుకుంటూ కన్నుల పండుగగా ఈరోజు ఈ సుమారు 10 ఎకరాల స్థలంలో వేసినటువంటి ఈ చలవ పందిల మధ్యలో ఈరోజు పెండాల్స్ మధ్యలో బ్రహ్మాండంగా శివ కళ్యాణం జరిగింది. ఆ పురాణాన్ని కూడా బ్రాహ్మణులు చెప్పింది కూడా భక్తులందరూ కూడా విన్నటువంటి సందర్భంలో ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని అందరూ బాగుండాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్వేషంతో ఆయుర్వేదంతో ముందుకు సాగాలని సందర్భంగా నేను మనవి చేసుకుంటూ కోరుకుంటూ ఈరోజు వేముల రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు వేముల మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు చైర్మన్ వైస్ చైర్మన్ కూడా స్వామివారి కళ్యాణోత్సవానికి పట్టుబట్టలు పట్టు వస్త్రాలను తీసుకొని వారు సమర్పించినటువంటి కార్యక్రమం జరిగింది. దేవస్థానం పక్షాన కూడా వేద పండితులు బ్రాహ్మణోత్సవం చేత ఆ శివ కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఈ శివ కళ్యాణోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని అందరికీ చక్కటి దీవెనలు ఇవ్వాలని ఆ శ్రీ శివ కళ్యాణ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం.